n నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పుడు ప్రతి ఈఎంఎఫ్ ఈ వోల్ట్స్ ఉన్నప్పుడు దాని యొక్క అంతర్గత నిరోధం ఎంత అండి? ఈఎంఎఫ్ ఈ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఉన్నప్పుడు అది సిరీస్లో ఉన్నప్పుడు సూత్రం ఏమిటి? I ఈజ్ ఈక్వల్ సినార్ పక్కన ఎన్ని ఉంటే సిరీస్ అని చెప్పాం కదా, n ఇంటూ ఈ బై ఆర్ ప్లస్ ఎన్ఆర్. ఇది సిరీస్ కనెక్షన్. అదే మనం ప్యారలల్ కనెక్షన్లో చూసినప్పుడు I ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? n ఇంటూ ఈ బై ఎన్ఆర్ ప్లస్ ఆర్. ఇదేమో ప్యారలల్ కనెక్షన్, ఇదేమో సిరీస్ కనెక్షన్. ఎగ్జామ్లో అడిగింది ఏంటిది మనకు? సిరీస్ కనెక్షనే. కాబట్టి లాస్ట్ టైం ఇది ఏపీలో అడిగాడు, చాలా జాగ్రత్తగా చదవాలి. డ్రై సెల్ యొక్క విధి ఏమిటి? ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ డ్రై సెల్. డ్రై సెల్ యొక్క ప్రధానమైన విధి ఏమిటండి? కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం. కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చడం, ఇది ఫస్ట్ పాయింట్. డ్రై సెల్. డ్రై సెల్ డ్రై సెల్ని తెలుగులో నిర్జల ఘటము అంటారు. నిర్జల ఘటము అని పిలుస్తారు. డ్రై సెల్ యొక్క ఈఎంఎఫ్ 1.5 volts. డ్రై సెల్ మీద చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలని, చిన్న చిన్న మన వాల్ క్లాక్స్ అని, లేదా గోడ గడియారాలని, రిస్ట్ వాచెస్ అని, ఈ విధంగా క్వశ్చన్ అడిగాడు. డ్రై సెల్లో ఉపయోగించేటువంటి ప్రధానమైనటువంటి ఈ ఘటాన్ని ఇంకా ఏమని పిలుస్తారంటే దీన్ని జింక్ కార్బన్ సెల్ అని కూడా పిలుస్తారు. జింక్ కార్బన్ సెల్ అని పిలుస్తారు. ఎక్కువగా ఉపయోగించేది ఈ బ్యాటరీస్ని. దీని అంతర్గత నిరోధం 0.2 ohms నుండి 0.5 ohms మధ్యలో ఉంటుంది. డ్రై సెల్ యొక్క అంతర్గత నిరోధం. డ్రై సెల్లో డీపోలరైజర్గా దేన్ని వాడతారు? MnO2ను వాడతారు. MnO2 మీన్స్ మాంగనీస్ డయాక్సైడ్ని వాడతారు, లేదా మాంగనీస్ ఆక్సైడ్ అంటాం. మాంగనీస్ ఆక్సైడ్ని ఉపయోగిస్తాం. మాంగనీస్ ఆక్సైడ్ యొక్క ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటి? బ్యాటరీ నుంచి హైడ్రోజన్ ఎస్కేప్ అయ్యేటప్పుడు దాన్ని ఆక్సిజన్తో బైండ్ చేసి H2O రూపంలో దాన్ని ఏం చేస్తుంది? నీటి అణువుల రూపంలో దాన్ని స్టోర్ చేస్తూ ఉంటుంది. ఇది మెయిన్. డ్రై సెల్లో ప్రధానమైన ఎలక్ట్రోలైట్ ఏంటిది? అమోనియం క్లోరైడ్ అండ్ జింక్ క్లోరైడ్. అమోనియం క్లోరైడ్ అండ్ జింక్ క్లోరైడ్ యొక్క మిశ్రమాలను ఉపయోగిస్తాం. సెల్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తే, సిరీస్ అంటే ఏమిటి? శ్రేణిలో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? సెల్స్ అనేవి ప్యారలల్. ప్యారలల్ అంటే ఏంటిది? సమాంతరంగా కనెక్ట్ చేస్తే ఏమవుతుంది? సిరీస్లో కనుక కనెక్ట్ చేస్తే ఇక్కడ అవుట్పుట్లో ఈఎంఎఫ్ పెరుగుతుంది. అవుట్పుట్ ఈఎంఎఫ్ ఇంక్రీజ్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ప్యారలల్గా కనుక కనెక్ట్ చేస్తే ఆంపియర్ అవర్ కెపాసిటీ పెరుగుతుంది. ఏ సామర్థ్యం పెరుగుతుంది అంటే కరెంట్ కెపాసిటీ పెరుగుతుంది.